సాక్షికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నాన్ స్టాప్ బ్యాటింగ్, నాన్ స్టాప్ ఉతుకుడులా కనపడుతుంది. బట్ మిగిలిన ఛానళ్ళకి మాత్రం అదో కన్న కఠోరంగా వాళ్ళు భరించలేనట్లుగా ఉండటమే కాకుండా పాపం దెబ్బకి ఈరోజు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4వ తారీఖున 7 గంటలకి ల్యాండ్ అయినా కూడా అది వదిలేసి డిబేట్ అని పెట్టుకొని నానా రకాలుగా యాష్టపడినటువంటి ఆ డిబేటర్కి ఇంకొకసారి వాళ్ళ హెడ్ చేత చివాట్లు పడి ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు ఈ ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్, ఆ ఉగ్రదాడి సందర్భంగా కూడా అందరూ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తుంటే ఇతగాడు మాత్రం జగన్నామస్మరణలో మునిగిపోయాడు. ఆ రోజు పడింది క్లాసు మళ్ళీ ఇవాళ పడే ఉంటుంది కూడా ఈ పాటికి. అంటే మినిమం బేసిక్స్ కూడా లేకుండా ఎలారా మనల్ని ఇప్పటికే పిచ్చ తిట్లు తిడుతున్నారు బయట జనం అని ఇస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద తిట్టుకోవడం అంటే ఏ గంటలో అయినా మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు కదా. అలాంటిది మన కోసం వ్లాదిమిర్ పుతిన్, మోడీ ఆగరు కదా ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో. అలా మనోడు పెట్టుకొని అతని అక్కసంతా తీసుకున్నాడు. జనం బండకేసి బాదినా ఇంకా మారవా జగన్ అంటూ. ఈ బండకేసి బాధుడే కనుక మనం 2019 నుంచి 22 వరకు కనీసం ఆ 3 ఏళ్ళన్నా ఏమన్నా మనం ఆ మాత్రం బ్యాలెన్స్డ్గా ఏమన్నా ఉన్నామా అప్పుడు? మరి బండకేసి బాదారు టీడీపీని. ఆయన టీడీపీ వాళ్ళు ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారని ఏ ఒక్కరోజన్నా అడిగామా? సరే, అది వదిలేద్దాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రెస్ మీట్ అంతా మొదట నాకు చాలా ప్రతికూలంగా అనిపించింది. తర్వాత విన్న కొద్దీ ఆ ప్రతికూలత కాస్త తగ్గింది. అయితే ఏంటంటే ఇక్కడ కూడా పరకామణి కేసుకు సంబంధించి ఆయన ఎవరు బ్రీఫింగ్ ఇచ్చారో తెలియదు కానీ ఒక టంగ్ స్లిప్ అయితే దొరికింది. అది ఏంటి అనేది సోషల్ మీడియాలో చాలా గ్రాస్పింగ్ పవర్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. టంగ్ స్లిప్ అయ్యాడు. అయితే వీళ్ళందరూ ఏదో ట్రోల్ చేసుకుంటున్నట్లు $9 72,000 స్వామి అనేది కాదు. ఎందుకంటే ఆయన $900 నోట్ల గురించి చెప్పాడు ఆయన. అది $100 నోట్లు మన బతుకులకి ఎప్పుడు నిశానీగాళ్ళం కదా. నోటంటే ఒకటే నోటు, ₹100 నోటు, 500 నోటు ఇవే కానీ డాలర్ నోట్లు ఎన్ని ఉంటాయి అనేది ఏమన్నా తెలిసి ఏడిచేస్తే కదా. ఫైన్, ఆయన టంగ్ స్లిప్ అయింది ఏంటి అనేది నేను చెప్పను. అయితే ఆయన ఒక తప్పు మాట్లాడింది మాత్రం ఏంటంటే అదొక చిన్న కేసు. 72,000 కోసం అని చెప్పేసి 14 కోట్ల ఆస్తులను స్వామివారికి రాసిచ్చారు అనడం మాత్రం హాస్యాస్పదం. ఎలాగంటే వారు ఎంత పెద్ద తప్పైనా చేయనియండి, ఎంత పెద్ద తప్పైనా దేవుడు శాడిస్ట్ కాదు తప్పులకి ఊరేయటానికి. క్షమించటమే దేవుడు చేస్తాడు. దేవుడు ఎటు కళ్ళ ముందు కనిపించాడు కాబట్టి మనం యథేచ్ఛగా తప్పులు చేస్తానే పోతాం. అలాంటి దానికి ప్రాయశ్చిత్తంగా 14 కోట్లు ఇచ్చేశారు అని మనం క్యాజువల్గా చెప్పినంత మాత్రాన జనం నమ్మరు. అక్కడేదో జరిగింది. ఆ జరిగింది ఏమిటి అన్నదాన్ని ఎవరికి చుట్టాలని చూస్తున్నారు అనే దాని మీద మాట్లాడితే బాగుండేది. ఫైన్, ఆ ఎపిసోడ్ అంతటితో వదిలినప్పుడు ఇంకా రకరకాల ఆధారాలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ ఇదిగో ఈ ఎపిసోడ్ చెప్పండి. ఇతను వేధించాడు అని చెప్పి మండల్ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక అటెండర్ మహిళ వేధించినాడు అని చెప్పి ఆయన పంపించిన వాట్సాప్ మెసేజ్ మనం ఎవరిని వదలం కదన్నా, మగాళ్ళం కదా. ఎవరైతే ఏమైంది స్వీపరా పెట్టడానికి పోతే కేసు తీసుకోరు. అది కేసు తీసుకోరు. ఈమె కంప్లైంట్ చేస్తే, ఫిర్యాదు చేస్తే, చెప్పండి సార్, ఈ వాట్సాప్ మెసేజ్లు ఆధారాలుగా చూపిస్తే మామూలుగా బాధ్యత గల ప్రభుత్వం ఇది ఏం చేయాలి? చెప్పండి సార్. బొక్కలు వేయాలన్నా బొక్కలు వేయటం అటు వచ్చండి. ముందు అసలు ఆమె మీద కేసు కూడా పెట్టమన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు ఈ కేసుకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. దీని మీద మంత్రి గారు స్పందిస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డిని నానా రకాల మాటలు అంటారు. అయినా సరే కేసు ఎలివేట్ అయింది కదా ఇప్పుడు జనం దృష్టిలోకి. ఏం జరిగింది అనేది ఇంకేం మాట్లాడారు సార్ జగన్ గారు? మండల్ ఆఫీస్లో పనిచేస్తా ఉన్న మహిళ వాట్సాప్ మెసేజ్ చూపిస్తా ఉంది. ఆ పిఏ ఫోన్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్ అది ఫ్యాబ్రికేటెడ్ అయ్యొచ్చండి. అమాయకంగా మాట్లాడతారేంటి? ఇది మంచి ప్రభుత్వం, మీరు అలా అనకూడదు. నాతో పండుకుంటావా, ఇంకొకరితో పండుకుంటావా, ఇంకొకరితో పండుకుంటావా
అబ్బా కర్ణ కఠోరం, నేను అనవసరంగా పాస్ చేయలే. వాట్సాప్లో వద్దు నాయన. ఒక మంత్రి పిఏ ఇట్లాంటి చేసి అందుకేగా పిఏ గారిని అక్కడి నుంచి తీసేశారు. కేసులు చూపిస్తే సాక్షి పేపర్కు ఆశిస్తారు. అంతే, రాసిన సాక్షి విలేకరిని ఎత్తారా, మీద కేసు పెట్టారు, కేసులు అంతే కదండి. రాసినందుకు. ఇంత పాజ్ అయితే అలా, ఇంత ల్యాగ్ ఉండకూడదు. అది ఇప్పుడు ఈ ఇష్యూ ఇదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించి సేల్ ఎందుకు కాస్త లాభంలో ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో ఉన్నట్టు కనపడుతుంది అనడానికి కూడా అన్ని ఆధారాలు, అంటే ఆయన వాదనకి తగినటువంటి ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడారు. ఫైన్. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదు ఏంటంటే, చంద్రబాబు గారు 21లో ఏమన్నారు, 22లో ఏమన్నారు, 23లో ఏమన్నారు, 24లో ఏమన్నారు, 25లో ఏమన్నారు, మనం నాడు నేడు అని స్లైడ్ వేసి చూపించాల్సిన అవసరంలా. జనాలకి బాగా తెలుసు, వీళ్ళు తెలివి మీరిపోయారు. వీళ్ళు కావాలని కోరుకున్న ప్రభుత్వం మళ్ళీ మనం ఏదో తీసుకొచ్చేసి చూసారా మిమ్మల్ని మోసం చేశాడు అని అంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రతిరోజు సోషల్ మీడియాలో జరుగుతున్నదే. మీకంటే మీ తరఫున వాదించే వాళ్ళే ఇంకా ఎక్కువగా చూపిస్తారనమాట. ఇంకా పరకామణి, సిఐడి ఈ కేసు, ఇంకా ఎక్సైజ్ కేసుకు సంబంధించి కానీ మరొకటి కానీ మీరు ఆధారాలను చూపెట్టి ప్రయోజనం ఏముంది. అయితే ఇందాక చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, ఇది ఒక చిన్న కేసు అని అన్నప్పుడు దాని గురించి పరకామణికి సంబంధించి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ పూర్తయింది, కోర్టులో సబ్మిట్ చేశారు అన్న సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టారా? ఇది ప్రత్యర్థి పార్టీ, మీ ప్రత్యర్థి పార్టీ ఖచ్చితంగా దీన్ని డ్రిల్ చేస్తుంది. ఎందుకంటే లోకేష్ గారు కూడా ఇది చాలా చిన్న కేసు అంటున్నారు జగన్, మీకు అర్థం కావట్లేదు ఇది ఎంత పెద్ద కేసు అని సోషల్ మీడియాలో ఇంకా నానా రకాల బూతులతో మీ మీద విరుచుకుపడేవాళ్ళు కానీ, మనం పెట్టినటువంటి అరడజన మంత్రుదాడులు, యాక్చువల్గా వీళ్ళెవరికి మార్కులు అక్కర్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా విమర్శిస్తే అన్ని మార్కులు పెరుగుతాయి కదా. మన పాలన సంగతి పక్కన పెడితే ప్రత్యర్థి పార్టీని తిరిగి లేవకుండా చావు దెబ్బ కొట్టడమే ధ్యేయంగా ఉన్నప్పుడు ఆ ధ్యేయంలో, ఆ లక్ష్యంలో ఎవరు ముందుకెళ్తే వాళ్ళకి మార్కులు పడతాయి, సింపుల్. అలాంటప్పుడు ఈ ప్రెస్ మీట్తో జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే, ఆయన ఫాలోవర్ల దృష్టిలో ఇది నాన్ స్టాప్ బ్యాటింగ్ కావచ్చు. బట్ నేను అయితే ఈ బ్రీఫింగ్ విషయంలో ఆయనకి ఇంకాస్త మెరుగుగా ప్రసంగ పాఠాలు తయారు చేసి ఇవ్వాల్సి ఉంది అనేది నాకు అర్థమవుతుంది. బట్ ఓవరాల్గా అయితే వెరీ బిగినింగ్ ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకైతే ఇది చాలా చెత్త ప్రెస్ మీట్ లాగా అనిపించింది. అవసరం ఏముంది ఇప్పుడు, అనవసరంగా ట్రోలింగ్ మెటీరియల్ కానీ ఏమైనా ఇచ్చారా అనిపించింది. కానీ ఇది ఈయన మాట్లాడిన పద్ధతిని బట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోని కొంతమంది మంత్రుల మీద రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోతాయి, జనంలోకి వేగంగా చేరిపోతుంది మాటలు అని కాబట్టే ఇంతమంది అరడజను లేదంటే డజను మంత్రులు వచ్చేసి ఎక్కిన ఆయన మీద విమర్శల దాడి ఎక్కుపెట్టారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ప్రజలకు చేరుతుంది అనేది కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈయన తప్పుగా మాట్లాడినా సరే దానిని మనం ఎండగట్టకపోతే, అంటే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నాను, దాన్ని ఎండగట్టకపోతే ప్రజల్లోకి కూటమి పట్ల ప్రతికూల సంకేతాలు వెళ్తాయి అనేది గమనించారు. గమనించి రంగంలోకి దిగారు. నానా రకాల విమర్శలు అన్నమాట. యాక్చువల్గా అడిగిన దాని మీద, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మాటల వరకు తప్పుగా మాట్లాడారు. ఇక ప్రైవేటైజేషను జరిగిందా అంటే ఇప్పటికి జరగలేదు కాబట్టి దాని మీద శషబిషలు అనవసరము. కానీ ఈ మంత్రుల పిఏల మీద ఆరోపణలు, అలానే పరకామణి అంటే అది కేసు కోర్టులో ఉంది. వీటన్నిటి మీద కూడా ఏదైతే ఆయన ప్రస్తావించాడో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఇదంతా రాజకీయంగా డ్యామేజ్ జరుగుతుంది అనేది గ్రహించింది కూటమి ప్రభుత్వం. మనం బహుశా సంవత్సరం పూర్తయిన తర్వాత అనుకుంటా ఈ 150 రోజుల్లో ఏం జరిగింది, 365లో ఏం జరిగింది అంటే ఒక ప్రోగ్రెస్ లాగా అనుకున్నప్పుడు
అది ఏమి పెద్దగా ప్రభావవంతంగా ఏమి అనిపించలేదు అనుకున్నాం. కానీ అంటే వ్యతిరేకత విషయంలో 17వ నెల ఎంటర్ అయ్యేసరికి ఖచ్చితంగా ప్రతికూల సంకేతాలు అయితే వెళ్తున్నాయి. అది రాజధాని అమరావతి విషయంలో. కానీ సరే, దాని మీద వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఏది ఇప్పుడు మాట్లాడారు కాబట్టి అంత సమస్య పోయింది, సమస్యలు ఏమి లేవని, ఫైన్. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు ఎవరికి బాధ్యత ఉన్నా లేకపోయినా ప్రభుత్వంలో ఉన్న వారికి ఆపాదించడం అనేది రాజకీయాల్లో ఒక వ్యూహం. పైగా అది సక్సెస్ అయిన వ్యూహం. ఇలాంటి దశలో ప్రతి చిన్న ఇన్సిడెంట్ కూడా పెద్దగా కనపడుతుంది, పెద్దగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. అలానే ఎక్కువ మంది మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇదివరకులాగా లీగల్గా కేసులు పెట్టాలి అన్నా కూడా కుదరని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే బండి సంజయ్ గారు పార్లమెంట్లో నిన్న చెప్పారంట. అంటే ఇప్పుడు డేట్ మారింది కాబట్టి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్లోని జైళ్ళు 89% నిండిపోయి ఉన్నాయి అన్నారు. సో ఇంకా కొత్తగా వేయటానికి ఏమి లేదు. విమర్శలను ఎదుర్కోవాల్సిందే, ఆరోపణలకు జవాబు ఇవ్వాల్సిందే. జవాబు ఇవ్వకపోతే ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే ఒక భయం వెంటాడుతుంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకస్మిక ప్రెస్ మీట్ అనేది చర్చనీయాంశంగా మారింది.